హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. ఈరోజైతే మనం ఇక మోటివేషన్ ఎంసెట్ 2025 ప్రిపరేషన్లో భాగంగా ఎవరైతే మరి ఎంసెట్ 2025 కానీ ఎఫ్సెట్ 2025 ఆంధ్ర పిల్లలు, తెలంగాణ వాళ్ళకి కానీ మన తెలంగాణ స్టూడెంట్స్, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక మోటివేషను ఈ యొక్క వీడియోలో నేను ఇవ్వటం జరుగుతుంది. మోటివేషన్ ప్రధానంగా మోటివేషన్లో కవర్ చేయాలని కొంచెం డిస్కస్ చేసుకుందాం మనం ఈ వీడియోలో. మరి ఎంసెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, మరి మీకు బిలో 1000 ర్యాంక్ రావాలి, ప్రతి ఒక్కరికి 2000 ర్యాంక్. ఈ మోటివేషన్ ఎందుకంటే పిల్లలకు కొంచెం మోటివేషన్ ఇస్తే కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇక్కడ ఈ ఎంసెట్ 2025 రాసేవాళ్ళు ఎక్కువ మంది 90% సెకండ్ ఇయర్ ఐపీఈ పిల్లలు ఉన్నారు, ఐపీఈ స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ఒక 10% లాంగ్ టర్మ్ పిల్లలు కూడా ఉండొచ్చు. సపోజ్ ఈ సంవత్సరం ఎవరికైతే మరి మంచి కాలేజీలో సీట్లు రాలేదో, ఎవరైతే వాళ్ళు సెకండ్ ఇయర్కి మరి సెకండ్ టైం లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా వాళ్ళకి మోటివేషన్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది నేను అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ పిల్లలకి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది. లేకపోతే కొద్దిగా ఏమన్నా మరి ఈ మోటివేషన్లో కూడా మీరు కూడా మరి సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతారో, మరి ఈ మోటివేషన్లో మనం ఎక్కడైతే ల్యాగ్ ఉన్నామో, మరి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నామో, మరి ఎందుకు ఫస్ట్ టైంలో మనకి ఎందుకు ఎంసెట్ రాలేదో అది ఒకసారి మీరు ఈ వీడియోని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మనం ఎక్కడైతే ల్యాగింగ్ ఉన్నామో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే ప్రాబ్లం మీద మనం చూస్తాం. సపోజ్ ఎంసెట్ 2025 ప్రిపరేషన్ స్ట్రాటజీలో హౌ టు గెట్ 1000 బిలో ర్యాంక్, హౌ టు గెట్ మినిమం మోర్ దెన్ 100+ మార్క్స్. మనకి 100+ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, సపోజ్ మనకి ముందేం చేయాలి, ప్రతి ఒక్కరికి కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలమ్మా. ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ ఉండాలి. అయ్యో నేను ఎంసెట్ రాయాలి, 2025 రాయాలి, కంపల్సరీగా ఈసారి టాప్ 5 కాలేజీలో కొట్టాలి. టాప్ 5 కాలేజీలు ఎందుకంటే మనకి జేఎన్టీయూలో కొట్టాలి, తర్వాత ఓయూలో కొట్టాలి, అదేవిధంగా మరి వాసవిలో కొట్టాలి, అదేవిధంగా మరి విఎన్ఆర్లో కొట్టాలి, అదేవిధంగా మరి సిబిఐటీలో కొట్టాలి. ఈ కాలేజీల్లో నేను మంచి కంప్యూటర్ సైన్స్ కానీ, కొంతమంది కంప్యూటర్ సైన్స్ చేరతారు, కొంతమంది ఈసీఈ కూడా మరి టాప్ ప్రిఫరెన్స్గా మరి చేరటం జరుగుతుంది. మరి కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏంటంటే నాకు కమిట్మెంట్, నేను ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి, దాని అంత చూడాలని పట్టుదల ఉండాలి. ప్రతిదీ ముందు ఏంటంటే పట్టుదల ఇంపార్టెంట్. మీరు నాలెడ్జ్ ఉందా, మీరు తెలివిగల వాళ్ళ కాదనేది ఇంపార్టెంట్ కానే కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి పట్టుదల ఇంపార్టెంట్. పట్టుదల ఉంటే మనకు ఐఏఎస్ రావచ్చు, ఐపీఎస్ రావచ్చు. ప్రతి ఒక్క ఎవ్రీబడి షుడ్ గెట్ మరి కమిట్మెంట్, డెడికేషన్ అంటే పట్టుదలని విక్రమార్కుడు అంటాం చూసావా, అట్లా మన పట్టుదలతో ఉండాలి. మరి అదేవిధంగా చూజ్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ మరి ఆన్లైన్. ప్రతి ఒక్కటి ఏంటంటే సపోజ్ ఈ సెకండ్ పాయింట్ ఎవరంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి నేను చెప్తున్నా. ఎందుకంటే షార్ట్ టర్మ్ వాళ్ళకి, సపోజ్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ మరి వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్తూ ఉంటారు, చైతన్య కానీ నారాయణ కానీ, వాళ్ళల్లో కూడా మరి వాళ్ళకి క్లాసెస్ వీకెండ్ మరి మాక్ టెస్టులు పెడతారు, వీకెండ్ టెస్టులు పెడతా ఉంటారు ఎంసెట్కి. అదేవిధంగా మరి వాళ్ళకి అవసరం, వాళ్ళకి చెప్పాల్సి, వాళ్ళకి ఆల్రెడీ క్లాస్ రూమ్ ట్రైనింగే ఉంటుంది మోస్ట్ ఎవరికైతే మరి సెకండ్ ఇయర్ ఐపీ చదువుతున్న పిల్లలకి. అదేవిధంగా లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకు అయితే క్లాస్ రూమ్ బేస్డే ఉండాలి. మీరు ఆన్లైన్ మాత్రం ప్రిఫర్ చేయదు, ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ ప్రిఫర్ చేయదు. ఆన్లైన్ ప్రిఫర్ చేస్తే మనకు ఆ మోటివేషన్, ఆ డెడికేషన్ అనేది కొద్దిగా కొంచెం మిస్ అవుతాం. ఏదైనా మనం కూడా మనుషులమే కాబట్టి కొంచెం మిస్ అవ్వడం జరిగింది. సెల్ఫ్ స్టడీ మనం వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పేరెంట్స్. మన ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అవసరం లేకుండా మనం చదువుకునే విధంగా ఉండాలి. ఎవరైతే డెవలప్ అవుతారంటే పేరెంట్స్ నువ్వు అది చదువు ఇది చదువు అని వాళ్ళని పెద్దగా అవసరం లేదు. ఎవరైతే వాళ్ళంతటికి వాళ్ళు చదువుతారో, నా 25 years కెరియర్లో ఎవరైతే వాళ్ళంతటికి వాళ్ళు చదువుతారో వాళ్ళు మాత్రమే మంచి ఈ యొక్క టాప్ పొజిషన్లో ఉండటం జరిగింది. నేను అబ్జర్వ్ చేశాను ప్రతి ఒక్కళ్ళని. అంతేగాని వెనకాల పెట్టి మీరు చదవండి, వాళ్ళని లేపటం, వాళ్ళనే పడుకోవాలి, పేరెంట్సే లేపాలి, పేరెంట్స్ పడుకోమంటే పడుకోవాలి, అట్లా కాదు. వాళ్ళంతటికి వాళ్ళే లేవాలి, వాళ్ళందరికీ వాళ్ళే చదువుకోవాలి. వాళ్ళు మాత్రం మరి సెల్ఫ్ స్టడీ ఉందండి. ప్లాన్ యువర్ స్టడీ 12 hours పర్ డే. మన 12 hours ఇవన్నీ అన్ని ఈ 12 hours పర్ డే ఎట్లా అంటే, మీరు మార్నింగ్ 5:30కి లేవండి, 5:30కి లేవండి, ఈవినింగ్ 10:30కి పడుకోండి. 10:30కి పడుకు. ఈ మధ్యలో మీకు అన్ని క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, మరి మీరు ఆన్లైన్లో వింటారు. మరి
అన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి 5:30 నుంచి 10:30 లోపు. మరి లెక్చరర్స్ ఫ్రమ్ యువర్ కాలేజ్, మీ కాలేజీలో పెట్టి చెప్పే లెక్చరర్స్ని ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చెప్తున్నాను నేను. ఈ సెకండ్ ఇయర్ ఐపీఈ స్టూడెంట్స్కి మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మనకి ఏంటంటే మనకి ఎంసెట్కి ఇంకా 9 months ఉంది, 2025కి 9 months టైం ఉంది. 9 months, వీ హ్యావ్ ఓన్లీ 9 months టైం. ఈ 9 months టైం మనం యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలి. మీరేంటంటే ఈ 9 monthsలో మీరు సెకండ్ ఇయర్ పిల్లల పాపం వాళ్ళకి లోడ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఐపీఈ ఎగ్జామ్కి చదువు కావాలి, అదేవిధంగా ల్యాబ్స్ అటెండ్ అవ్వాలి, మరి అదేవిధంగా మరి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి, కొంతమంది జేఈ కూడా ప్రిపేర్ అవుతుంది. ఇది మన ఈ యొక్క వీడియోలో ఓన్లీ ఎంసెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. స్టడీ థియరీ అండ్ బేసిక్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్టులో కూడా పిల్లలు థియరీ చదవండి, బేసిక్స్ చదవండి, ఫార్ములా చదవండి. ఇక్కడ ఏంటంటే మనకి జేఈ లాగా కాకుండా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024లో చాలా టఫ్గా ఇచ్చాడు, పేపర్స్ అయితే టఫ్గా ఇచ్చాడు. అన్ని సెషన్స్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పిల్లలకి, తెలంగాణలో అయితే బాగా టఫ్గా ఇవ్వటం జరిగింది, పిల్లలకి ఇచ్చాడు ఈ ప్రతి సబ్జెక్టులో. మరి మెమరైజ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ఈచ్ సబ్జెక్టు. ప్రతి సబ్జెక్టులో కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సపోజ్ మీరు ఫిజిక్స్ చేసుకోండి, కెమిస్ట్రీ చేసుకోండి, మ్యాథమెటిక్స్ చేసుకోండి. సపోజ్ మ్యాథమెటిక్లో ట్రిగనోమెట్రీ ఉండొచ్చు, స్ట్రెయిట్ లైన్ ఉండొచ్చు, వాటి ఫార్ములాస్ ఉండొచ్చు. అదేవిధంగా ఫిజిక్స్లో ఉండొచ్చు, మరి డైమెన్షన్స్ ఉండొచ్చు, మరి ఫోర్స్ మీద ఉండొచ్చు, థర్మోడైనమిక్స్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ మీద ఉండొచ్చు ఇంపార్టెంట్. అదే కెమిస్ట్రీ మీద మరి కెమికల్ రియాక్షన్స్, పాలిమర్స్ మీద ఉండొచ్చు, మరి మెటలర్జికల్ మీద ఉండొచ్చు. ఈ విధంగా మరి కొన్ని ఫార్ములాస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇక్కడ ఫార్ములా ఉంటేనే స్టోరీ నడిచిద్ది, లేకపోతే మీరు ఫార్ములా కానీ గుర్తుపెట్టుకోకపోతే మీకు ఒక్క మార్క్ కూడా వచ్చే ఛాన్సే లేదు. మరి ఇది గుర్తుపెట్టుకోండి. మరి మనకి అదేవిధంగా మెమరైజ్ చేసుకోవాలి. ట్రై టు సాల్వ్ PYQs ఫ్రమ్ 2015 to 2024. మీరు 2000 అట్లీస్ట్ ఫ్రమ్ ఏపీ టీఎస్ ఎంసెట్. సపోజ్ టీఎస్ ఎంసెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు తెలంగాణ PYQs తీసుకొని బుక్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మన మార్కెట్లో. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ PYQs కూడా చదువుకుంది. రెండు మనకు టైం లేదు కాబట్టి తెలంగాణ వాళ్ళు తెలంగాణ చదువుకోండి, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర PYQs బుక్స్ చదువుకోండి. కాకపోతే మీరు ఇక్కడ రివర్స్ ఆర్డర్లో వెళ్ళండి. సపోజ్ 2024లో PYQ నుంచి స్టార్ట్ చేసుకోండి, ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు సిలబస్ అయినా అవ్వకపోయినా 2024 PYQ నుంచి రివర్సల్ వెళ్ళాలి. 2024 మరి అప్ టు 2020 వరకైనా సాల్వ్ చేయండి ఎట్లయినా. ఈ 2024 సపోజ్ మనకి ఏంటంటే 5 years ఉంది, ఇక్కడ 5 years డిఫరెన్స్ ఉంది. ఈ 5 yearsలో మనకి ఎన్ని ఉన్నాయి? 5 years మనకు ఒక్కొక్క సెషన్లో 5 sessions జరుగుతున్నాయి ఆన్లైన్లో. 5 sessionలో 5 years, 5 into 5 మనకి 25 పేపర్స్ ఉంటాయి. 25 పేపర్స్. ఈ 25 పేపర్స్ మీరు తరువుగా చేయండి. అసలు 25 పేపర్స్ తరువుగా చేసి వాడి ఫార్ములాస్ ఏంది, వాడు ఏం అడుగుతున్నాడు, ఈ పేపర్స్ చేయటం వల్ల అంటే మీకు ఏమవుతుందంటే, మీకు జనరల్గా ఈ పేపర్స్ను చేయటం వల్ల మరి ఈ పేపర్స్ని చేయటం వల్ల మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఈ పేపర్స్ని చేయటం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఈ బిల్డప్ అయిన అసలు ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవడం అంటే మనకి ఏ చాప్టర్లో సపోజ్ మ్యాథమెటిక్స్ ఉందో ఏ చాప్టర్లోనూ ఎక్కువ అడుగుతున్నారు మీకే తెలిసిపోయింది ఆటోమేటిక్. అంతేగాని మనం ఎక్కడి నుంచో చెప్పడం లేదు. ఫిజిక్స్లో ఏ టాపిక్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కెమిస్ట్రీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, టఫ్ వస్తున్నాయి, హార్డ్ వస్తున్నాయి అనే విధంగా వస్తుంది. మరి ట్రై టు డూ 50 questions ఇన్ మ్యాథమెటిక్స్. సపోజ్ మీకు తెలిసిందే, సపోజ్ మనకి పేపర్ ఎట్లా ఉంటుంది, 160 marks ఉంటుంది. 160 marksలో 80 marks మ్యాథమెటిక్స్ ఉంటుంది, 80 marks మ్యాథమెటిక్స్, 40 marks ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ 80 ఉంటుంది, 40 marks ఫిజిక్స్ ఉంటుంది, 40 marks కెమిస్ట్రీ ఉంటుంది. టోటల్గా ఏముందంటే 160 marks. ఈ 160 marksలో మనకి టైం ఎంత ఉంటుంది, 180 minutes ఉంటుంది. అంటే మనకు ఒక్కొక్క క్వశ్చన్ చేయడానికి దాదాపు 1 నిమిషమే ఉంటుంది గ్యాప్, 1.22 something minutes ఉంటుంది. అంటే 1 minuteలో ఒక ప్రాబ్లం అట్లా చూడంగానే మనకి ఆ ఫార్ములా గుర్తుకొచ్చేసేయాలి మనకి. ఇంపార్టెంట్ అసలు అట్లా చూడంగానే సార్ ఈ ప్రాబ్లం సెట్ అవుతుంది, ఈ ప్రాబ్లం సెట్ అవుతుంది, ఇమ్మీడియట్గా మనం టైం అదే. అందుకని ఏం చేస్తామంటే మరి ట్రై టు సాల్వ్ ఇన్
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. మీరు పీఓఐకీస్ ఎవరైతే పీఓఐకీస్ బాగా చేస్తారో, ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా 100% 100% నాకు ఇస్తుంది. మరి ఈ వీడియో అయిన తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో ఎక్కడే లైవ్లో ఉంటుంది, ఫ్యూచర్లో తర్వాత కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ షార్ట్ కట్ మేనర్ ఇన్స్టెడ్ ఆఫ్ లెంతీ ప్రాసెస్. మనం షార్ట్ కట్లో ఉండాలి. ఒక ప్రాబ్లమ్ని 1 మినిట్లోనే అయిపోవాలమ్మా. మనకి ఎంత ఉంది, 180 మినిట్స్, 160 క్వశ్చన్స్. 160 క్వశ్చన్స్ అంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి కానీ మనకి 1 మినిట్లో ఉండదు, 1.5. సో యావరేజ్గా తీసుకుంటే కనీసం 1.5 మినిట్. యావరేజ్గా తీసుకుంటే ప్రతి ఒక్కరికి 1.5 మినిట్ లోపే మీరు ట్రై చేయడానికి అదేవిధంగా ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ అట్లీస్ట్ 60 క్వశ్చన్స్. సపోజ్ మీకు 5 పేపర్స్ ఉన్నాయి కదా, మరి 25 పేపర్స్. మనం 2024 20 నుంచి 15 చేయకపోయినా మరి లేటెస్ట్ అయితే చేయాలి కంపల్సరీ. 2024, 2023, 2022, 2021, 20 ఇలా అన్ని సపోజ్ 5 సెషన్స్ జరిగినాయి మరి తెలంగాణలో. మరి 25 పేపర్స్ చేయాలి. 25 పేపర్స్ని మీరు 5 × 5 25 పేపర్స్. ఒక రోజుకి కనీసం ఒక పేపర్ చేసిన మీకు 25 డేస్ ఉంటుంది. మళ్ళీ అదే రిపీట్ చేయండి. ఇక్కడ సపోజ్ ఈరోజు ఒక పేపర్ ఫిజిక్స్ పేపర్ చేశారు, ఒక సెషన్లో ఒక పేపర్ చేశారు. మళ్ళీ తర్వాత కెమిస్ట్రీ చేయండి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా చేయండి. సపోజ్ ఒకరోజు మ్యాథమెటిక్స్ చేశారు, ఒకరోజు ఫిజిక్స్ చేయండి, ఒకరోజు కెమిస్ట్రీ చేయండి, మళ్ళీ మ్యాథమెటిక్స్ చేయండి, ఫిజిక్స్ చేయండి, కెమిస్ట్రీ చేయండి, మళ్ళీ మ్యాథమెటిక్స్ చేయండి, ఫిజిక్స్ చేయండి, కెమిస్ట్రీ చేయండి. ఇలా అన్నీ చేస్తూ ఉంటే పోతే మీకు ఏంటంటే మీకు ఆ 25 పేపర్స్ మీకు 1 మంత్ పట్టిద్ది అనుకోండి. 1 మంత్ పట్టిన తర్వాత మనం రివిజన్ కూడా ప్యారలల్గా రివిజన్ చేయాలి. అదేవిధంగా మరి డైలీ ప్రాక్టీస్ అట్లీస్ట్ 60 క్వశ్చన్స్ అన్న ప్రాక్టీస్. సపోజ్ ఈ 25 పేపర్స్ నా వల్ల కాదు సార్ నేను చేయలేనంటే మరి 60 క్వశ్చన్స్ అన్న మరి ఒక్కొక్క పేపర్లో మరి చేయటం జరుగుతుంది. ఒకరోజు మరి 60 క్వశ్చన్స్ అయినా ఒక సెషన్లో మనకి 180 ఉంటే కనీసం 60 క్వశ్చన్స్ అన్న మీరు చేయండి. 60 క్వశ్చన్స్ అన్ని, లేదా మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్. ఆ విధంగా మీకు ఏ విధంగా అనుకూలమైతే ఆ విధంగా చేయండి. ప్రిపేర్ షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ షార్ట్ నోట్లు ఏంటంటే ఫార్ములా బేస్డ్ ఉండాలి. ఈ షార్ట్ నోట్లు బేసికల్గా మన ఫార్ములా బేస్డ్ ఉండాలి. ప్రిపేర్ షార్ట్ నోట్స్, ఫార్ములాస్ ఏంది, థర్మోడైనమిక్స్, ఫిజిక్స్ ఏంది, కెమిస్ట్రీ ఏంది, మ్యాథమెటిక్స్. రైట్ మాక్ టెస్ట్ ఫర్ ఎవ్రీ వీక్ ఇన్ యువర్ కాలేజ్. మీ కాలేజీలో జరిగే మార్క్స్ని మరి సపోజ్ ఒక కాలేజీలో వాళ్ళు మాక్ టెస్ట్ పెడతారు, మరి 180కి పెడతారు. 180కి పెట్టినప్పుడు మీకు మాక్ టెస్ట్లో మనకి 60 మార్కులే వస్తాయి చిన్న పిల్లలకి. ఈ 60 మార్కులు వచ్చేసరికి పిల్లలు డేలా పడిపోతారు. సార్ నాకు రావటం లేదు, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నేనేం చేయాలి అనుకుంటే 180 మార్క్స్. అసలు 180 మార్క్స్కి 180కి 160 వచ్చినట్టే మీరు ఎక్కడ ల్యాగ్ అవుతుంది, మీరు ఎక్కడ గ్యాప్స్ అవుతుంది, అసలు మీ ప్రాబ్లం ఏందనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. మరి మీరు ఫార్ములా సరిగ్గా గుర్తుపెట్టుకోవటం లేదా, మరి ఇంకేమన్నా మీరు గుర్తుపెట్టుకోండి. 180కి 160 మార్క్స్ వచ్చినాయి అంటే మీరు గుర్తుపెట్టి నెక్స్ట్ టైం ఏం చేస్తారు, మాక్ టెస్ట్ మళ్ళీ సెకండ్. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారు, నెక్స్ట్ టైం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి. 70 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోండి మాక్ టెస్ట్లో. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు మాక్ టెస్ట్లు పెడితే 80 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అట్లా 90 స్లోగా అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. అంతేగాని మీరు డేలా పడిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా డేలా పడిపోకూడదు. నాకు రాదు, మీరు మీ కాన్ఫిడెన్స్ని మీరు లూజ్ అవ్వకూడదు. నేను ఒకటే గుర్తుపెట్టుకొని చెప్తున్నాను, మీ కాన్ఫిడెన్స్ని మీరు లూజ్ అవ్వకూడదు. మరి కాన్ఫిడెన్స్తో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఎంసెట్ 2025 ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తుంది. జస్ట్ ఇది మోటివేషన్ క్లాస్ మాత్రమే. ఇక నుంచి మనము దీని సిలబస్ ఏంది, దీని యొక్క ఏ బుక్స్ కొనాలి అనేవి వీడియో కూడా నెక్స్ట్ చేయటం జరుగుతుంది. సపోజ్ ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేవి వీడియో కూడా నేను చేస్తాను. మరి ఇవి జస్ట్ మోటివేషన్ క్లాస్ మాత్రమే మనకి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నా వీడియోస్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.